సూట్ ఫర్ డ్యామేజెస్లో మనం ఒకటి జనరల్ డ్యామేజెస్, రెండోది స్పెషల్ డ్యామేజెస్, అలాగే విండిక్టివ్, డ్యామేజెస్, అలాగే నామినల్ డ్యామేజెస్. ఇలాగా 4 రకాలుగా ఇక్కడ నామినల్ డ్యామేజెస్ అంటే కాంట్రాక్టు భంగం చేసినటువంటి వ్యక్తి నుండి ఆ కాంట్రాక్టు భంగపరచలేనటువంటి వ్యక్తికి, లేదా ఒక నిర్దిష్టమైనటువంటి బాధ్యత ఒక పార్టీ పూర్తి చేసినటువంటి వ్యక్తికి ఈ భంగం చేసినటువంటి వ్యక్తి నుంచి కొన్ని నష్టపరిహారాలు కూడా పొందవచ్చు అని చెప్పుకున్నాము. అందులో ఇక్కడ సాధారణమైనటువంటి నష్టపరిహారాలు, అలాగే స్పెషల్ డ్యామేజెస్ ప్రత్యేకమైనటువంటి నష్టపరిహారాల గురించి నేను క్లాసులో మాట్లాడుకున్నాము. ఈరోజు విండిక్టివ్ డ్యామేజెస్ అంటే ఇక్కడ కక్షతో కూడినటువంటి నష్టపరిహారాలు. అంటే విండిక్టివ్ మీన్స్ that imposes punishment for the other. Vindictive means that imposes punishment for the other. Vindictive damages are those which are claimed to punish the wrongdoer for his act or for breach of contract. In normal commercial contracts, it is not appropriate to award damages for anguish and vexation caused by the breach of contract. Therefore, in ordinary cases, damages for mental pain and suffering caused by the breach of contract are not allowed. But in some special cases, punitive damages may be allowed. So, ఈ నష్టపరిహారాలని మనం శిక్షాత్మక నష్టపరిహారాలని వ్యవహరిస్తారు. అంటే శిక్షతో కూడినటువంటి నష్టం, అంటే శిక్షించాలి అంటే కాంట్రాక్టు భంగం చేసినందుకు గాను ఆ వ్యక్తికి ఎవరైతే భంగపడ్డారో ఆ వ్యక్తికి కలిగినటువంటి నష్టాన్ని అటు పూరించడం అనేటటువంటిది అక్కడ జరగదు కాబట్టి, ఆ కాంట్రాక్ట్ పూర్తి చేయడం అనేది జరగదు కాబట్టి, డ్యూ టు కాజ్ ఆఫ్ డ్యామేజెస్. సో దీనివల్ల అతనికి కలిగేటటువంటి నష్టపరిహారాన్ని ఈ విండిక్టివ్ డ్యామేజెస్ ద్వారా పొందడం అనేటటువంటిది ఉంటుంది. అంటే కాంట్రాక్టు భంగపరిచినందుకు గాను ఆ భంగపడేటటువంటి వ్యక్తి శిక్షతో కూడినటువంటి ఏవైనా పరిహారాలు కనుక చేసినట్లయితే దాన్ని విండిక్టివ్ డ్యామేజెస్గా ఇక్కడ మనం చెప్తాము. అంటే కాంట్రాక్టు భంగం చేసినటువంటి వ్యక్తులను శిక్షించే ఉద్దేశ్యంతో విధించబడినటువంటి నష్టపరిహారాలే ఈ కక్షతో కూడినటువంటి నష్టపరిహారాలు. ఈ నష్టపరిహారం మొత్తం చాలా ఎక్కువ పరిణామంలో ఉంటుంది. కాంట్రాక్ట్ చెందినటువంటి పార్టీలు కాంట్రాక్టును భంగపరచడాన్ని నిరుత్సాహపరచడానికి ఈ నష్టపరిహారం చాలా పెద్ద మొత్తంగా నిర్ణయిస్తారు. సాధారణంగా ఈ విండిక్టివ్ డ్యామేజెస్ అనేటటువంటివి జరిగే సందర్భాలు మనం చూసినట్లయితే to take an action against a banker for refusing to pay a customer check when there were sufficient funds in the account of the customer. అంటే ఖాతాదారుడి పేరిట ఖాతాలో సరిపోను నిల్వ ఉన్నను చెక్కును అనాదరణ చేసినప్పుడు. ఇక సెకండ్ వన్,
టు టేక్ ఎన్ యాక్షన్ ఫర్ బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్. వైవాహిక ఒప్పందాన్ని భంగం చేసినప్పుడు. సో ఈ విండక్టివ్ డ్యామేజెస్ అనేటటువంటిది ఇక్కడ ఆ కాంట్రాక్ట్ ఎవరైతే భంగం చేశారో ఆ వ్యక్తిని శిక్షించేటటువంటి ఉద్దేశంతో చేసుకునేటటువంటి ఆ బ్రీచ్ని, ఆ డ్యామేజెస్ని మనం ఆ విండక్టివ్ డ్యామేజెస్ అంటాము. సాధారణంగా ఈ విండక్టివ్ డ్యామేజెస్లో నష్టపరిహారం అనేటటువంటిది పెద్ద మొత్తంలో ఉంటుంది. సాధారణంగా ఈ విండక్టివ్ డ్యామేజెస్కి దారి తీసేటటువంటి పరిస్థితులు అంటే అవతల పార్టీ బ్రీచ్ చేసినప్పుడు నష్టపరిహారాన్ని పొందడానికి అవకాశం ఉండేటటువంటి సందర్భాలు ముఖ్యంగా రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చును. ఒకటి, ఖాతాదారుని పేరిట ఉండేటటువంటి బ్యాంక్ అకౌంట్లో సరిపడేటటువంటి నిల్వ ఉన్నా కూడా బ్యాంకు కూడా చెక్కును ఏదైనా అనాదరణ చేశాడు అనుకోండి, అలాంటి సందర్భాల్లో ఆ నష్టపరిహారం అనేటటువంటిది ఆ భంగం చేసినందుకు గాను చెల్లించేటటువంటి మొత్తము నష్టపరిహారంగా, ఇక్కడ కక్షతో కూడినటువంటి నష్టపరిహారంగా చెప్పుకోవచ్చును. కారణం ఏంటంటే ఆ చెక్ అవతల పార్టీకి అమౌంట్ అనేటటువంటిది అందదు. ఆటోమేటిక్గా కొన్ని రకాల వర్తక లావాదేవీలు ఆగిపోవడానికి, అలాగే ఇటు పార్టీస్ మధ్య ఉండేటటువంటి గుడ్ విల్ దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పార్టీ ఇప్పుడు అమౌంట్ లేకుండా ఇన్సఫిషియంట్ ఫండ్ తోటి ఉంటే కనుక దాన్ని డిజానర్ చేసిన అర్థం ఉంటుంది. కానీ అక్కడ సఫిషియంట్ ఫండ్ ఉండి కూడా వీడు డిజానర్ చేశాడు అంటే ఇది క్షమించరానటువంటి నేరంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటాడు కస్టమరు. ఆటోమేటిక్గా అతని నుంచి నష్టపరిహారం అనేటటువంటిది పొందడం అనేది జరుగుతుంది. ఈ విండిక్టివ్ డ్యామేజెస్లోనే ఇక్కడ కక్షతో అంటే శిక్షించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకునేటటువంటి నష్టపరిహారాలే ఈ విండిక్టివ్ డ్యామేజెస్గా చెప్పుకుంటాము. ఇక్కడ చెల్లించేటటువంటి నష్టపరిహారం చాలా ఎక్కువ పెద్ద మొత్తంలోనే, పెద్ద పరిమాణంలోనే ఉంటుంది. సాధారణంగా ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బ్యాంకులో ఖాతాదారుని పేరిట ఖాతా ఉండి అతనికి సరిపడేటటువంటి నిల్వ అతని అకౌంట్లో ఉన్నప్పటికీ అటువంటి చెక్కుని ఏదైనా డిజానర్ చేసేటటువంటి సందర్భంలో కానివ్వండి, లేకపోతే వైవాహికపరమైనటువంటి ఒప్పందాలని భంగం చేసేటటువంటి సందర్భాలు కానివ్వండి, ఈ విండక్టివ్ డ్యామేజెస్కి సాధారణంగా నష్టపరిహారాలని వసూలు చేసుకునేటటువంటి సందర్భాలుగా మనం చెప్పుకోవచ్చును. ఈ రెండు సందర్భాల్లో కూడా గాయపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద మొత్తంలోనే ఈ నష్టపరిహారాలు అనేటటువంటి పొందడం జరుగుతుంది. అంతేకాకుండా నష్టపరిహారం లెక్కించడంలో, ఈ నష్టపరిహారం యొక్క మొత్తాన్ని లెక్కించడంలో గాయపడిన పార్టీ యొక్క మానసిక వ్యధ, కోల్పోయినటువంటి పరువు ప్రతిష్టలు, సో పరపతిని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ అతని యొక్క మనం ఇందాక చెప్పాను చూడండి, therefore in ordinary cases damages for mental pain and suffering caused by the breach of contract are not allowed, but in some special cases punitive damages may be allowed. అంటే వాడి యొక్క మానసికమైనటువంటి వ్యధ ఏమిటి, అట్లాగే వాడి యొక్క పరువు ప్రతిష్టలు, గుడ్ విల్ అనేటటువంటిది కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకొని ఈ నష్టపరిహారం యొక్క మొత్తాన్ని లెక్కింపు అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం కూడా కాంట్రాక్ట్ భంగానికి సరిపోయేటంత కాకుండా కూడా చాలా ఎక్కువగానే ఇక్కడ విండక్టివ్ డ్యామేజెస్లో మనకి నష్టపరిహారం పొందడం అనేటటువంటిది పార్టీలు జరుగుతూ ఉంటాయి. ఇక ద లాస్ట్ డ్యామేజెస్ ఈజ్ నామినల్ డ్యామేజెస్, బట్ దట్ మీన్స్ నో లాస్ సిచ్యువేషన్. నామినల్ డ్యామేజెస్, దట్ మీన్స్ నో లాస్ సిచ్యువేషన్స్ where the aggrieved party is not suffered any loss because of the breach by the other party. The court may still award him nominal damages in recognition of his right. So, nominal damages where the aggrieved party has not suffered any loss because of the breach by the other party, the court may still award him nominal damages in recognition of his right.
But this depends on the direction of the court. The court may altogether refuse to award any damages or may award even sustained damages. సో కాంట్రాక్టును భంగపరచడం వల్ల ఎదుటి పార్టీకి ఎటువంటి నష్టము కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు. అంటే కాంట్రాక్ట్ భంగపరచడం వల్ల అవతల పార్టీకి ఏ విధమైనటువంటి నష్టము జరగకపోవచ్చు. ఇక్కడ నష్టం ఏమైనా జరిగితే నష్టపరిహారాలు పొందొచ్చు అని మనం చెప్పుకుంటున్నాము. ఒక్కొక్కసారి కాంట్రాక్ట్ భంగపరిచినప్పటికీ కూడా ఆ భంగం ఎదుటి పార్టీకి ఏ విధమైనటువంటి నష్టాన్ని కూడా ఎలాంటి నష్టాన్ని కూడా కలగలేకపోవచ్చు లేదా జరగకపోవచ్చు ఆ పార్టీకి. అయితే ఆ పార్టీ యొక్క హక్కును గుర్తించడానికి లేదా పరిరక్షించడానికి స్వల్ప మొత్తాన్ని నష్టపరిహారంగా లెక్కింపజేస్తారు. ఈ స్వల్ప నష్టపరిహారాన్ని ఇక్కడ నామినల్ డ్యామేజెస్గా మనం చెప్తామండి. అంటే ఇక్కడ కాంట్రాక్టు భంగపరిచేటటువంటి వ్యక్తి వల్ల ఆ కాంట్రాక్ట్కి కానీ ఆ పార్టీకి కానీ ఏ విధమైనటువంటి నష్టమో జరగకపోయినప్పటికీ కూడా ఇక్కడ కాంట్రాక్ట్లో ఉండేటటువంటి ఆ పార్టీ యొక్క హక్కును గుర్తించడం కోసం కానీ లేదా అతని యొక్క హక్కును పరిరక్షించడానికి కానీ యాక్చువల్గా ఏంటి రూలు, పార్టీ కాంట్రాక్ట్ అంటూ ఒప్పుకున్నాము అంటే ఖచ్చితంగా ఇరు పార్టీలు కూడా వారి వారి బాధ్యతల్ని న్యాయపూర్వకంగా నిర్వర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఒక పార్టీ నిర్వహించి ఇంకో పార్టీ ఆ బాధ్యతను నిర్వర్తించలేకపోతే బ్రీచ్ అంటాము. అయితే ఈ బ్రీచ్నే మనం డ్యామేజెస్గా మనం చెప్తున్నాము. మరి ఇలా బ్రీచ్ వల్ల అవతల పార్టీకి ప్రమాదం జరగలేదు లేదా ఎటువంటి నష్టమో జరగలేదు అని మనం అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ కాంట్రాక్ట్ అతను జరగలేదు. జరిగితే హ్యాపీగా ఇద్దరు కూడా ప్రశాంతంగా కాంట్రాక్ట్ ముగిసిపోయినటువంటి పరిస్థితి ఏర్పడేది. కానీ ఇక్కడ అవ్వలేదు కాబట్టి అలా అవ్వలేదు కదా అని చెప్పి వదిలేయడానికి ఏమీ లేకుండా ఎటువంటి నష్టము కూడా జరగక్కర్లేకుండా అటు పార్టీకి సంబంధించేటటువంటి హక్కును పరిరక్షించడానికి ప్రత్యేకమైనటువంటి ఆ పరిరక్షణకు హక్కును గుర్తించడానికి ఇలాంటి నష్టపరిహారాన్ని అతి తక్కువ మొత్తంగా ఇక్కడ నష్టపరిహారాన్ని అనేటటువంటిది కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా అతి తక్కువ నష్టపరిహారాన్ని కలెక్ట్ చేసేటటువంటి దాన్ని మనం సాధారణ నష్టపరిహారము అంటామండి. దట్ ఈస్ called nominal damages. So these are 4 damages are very very important short question అండి. అర్థమవుతుందా? కాబట్టి సూట్ ఫర్ డ్యామేజెస్ అనేది ఇక్కడ ఆ రెమెడీస్లో మనం ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్స్కి సంబంధించిన నివారణోపాయాల్లో భాగంగా ఒక రెండోది మనం చెప్పుకున్నామండి. సూట్ ఫర్ డ్యామేజెస్, అదే సూట్ ఫర్ డ్యామేజెస్కి తోటి మనం చెప్పుకున్నాము. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇక ఈ నష్టపరిహారాలను అంచనా వేయడానికి గల సూత్రాలు ఏమిటి? అర్థమైందండి. ప్రిన్సిపల్ చాలా, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్గానే చెప్పచ్చు. చాలాసార్లు అడిగారండి. అంటే ఈ నష్టపరిహారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రెమెడీ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ ఇలాగ డ్యామేజెస్ అనే మాట మాట్లాడుతున్నాం కాబట్టి, తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడే దానికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ మనం చెప్పుకుందామండి. సో ప్రిన్సిపల్స్ ఫర్ డిటర్మైనింగ్ మెజర్స్ ఆఫ్ డ్యామేజెస్, నష్టపరిహారాలను అంచనా వేయడానికి గల సూత్రాలు. సో ప్రిన్సిపల్స్ ఫర్ డిటర్మైనింగ్ మెజర్ ఆఫ్ డ్యామేజెస్. Principles for
determining measure of damages. నష్టపరిహారాలను అంచనా వేయడానికి సూత్రాలు. ఓకే, ద ఫస్ట్ ప్రిన్సిపల్ చూడండి, కాంట్రాక్టు భంగం వాటిల్లినప్పుడు దానికి బాధ్యుడైనటువంటి వ్యక్తి గాయపడిన వేరొక పార్టీకి నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుందని చెప్పుకున్నాము. అయితే ఈ నష్టపరిహారం ఎంత మొత్తంలో ఉండాలి అనేది మనకి ప్రశ్నార్థకంగా మిగులుతుంది. అంటే ఎంత మొత్తం ఇవ్వాలా లేదా అంత ఖచ్చితమైనటువంటి ఎక్కువ మొత్తం ఇవ్వాలా లేదా అనేది అంటే నిర్దిష్టమైనటువంటి మొత్తం ఇక్కడ చెప్పలేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఎంత అనేటటువంటిది మనకు ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. కావున ఈ కాంట్రాక్ట్ చట్టంలోని 73 నుంచి 75 నిబంధనలు మనకి ఈ సెక్షన్లో నష్టపరిహారం మొత్తాన్ని నిర్ణయించడానికి గల సూచనలు తెలియజేస్తాయి. ఈ న్యాయ సూత్రాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దాన్నే మనం ప్రిన్సిపల్స్ మనం చెప్తామండి. అంటే కాంట్రాక్టు కింద నష్టపడేటటువంటి వ్యక్తికి ఈ భంగం వల్ల నష్టపరిహారానికి సంబంధించినటువంటి మొత్తం ఎంత అనేటటువంటిది మనకి క్వశ్చన్ మార్క్ అండి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ సూచనలన్నీ కూడా ఈ 73 నుంచి 75 మన ఇండియన్ కాంట్రాక్ట్ చట్టంలో పేర్కొనడం జరిగింది. ఆ సూత్రాలు ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ కాంట్రాక్టును భంగపరచడం వల్ల ఒక పార్టీకి నష్టం వాటిల్లితే ఆ పార్టీ ఆర్థికంగా కాంట్రాక్ట్ భంగం జరగకపోతే ఉండే పరిస్థితుల్లో ఉండేటట్లు చూడవలెను. కావున కాంట్రాక్ట్ భంగం వల్ల ఎదుటి పార్టీ ఆర్థికంగా నష్టానికి గురయ్యేటట్టుగా ఇక్కడ ఉండకూడదు. అంటే ఒకవేళ ఏదైనా ఒక పార్టీ ఈ కాంట్రాక్ట్ని కనుక భంగం కనుక గురి చేస్తే ఆ భంగానికి గురయ్యేటటువంటి వ్యక్తి ఆర్థికంగా ఎటువంటి ఒడిదుడులకు లోను కాకుండా ఉండేటట్లుగా ఆ భంగం ఉండాలి. అలా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఏ విధమైనటువంటి నష్టపరిహారాలు ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే పెద్దగా ఇవ్వవలసినటువంటి అవసరం కూడా ఉండదు. కాబట్టి భంగం వల్ల అవతల పార్టీకి ఆర్థికంగా అవతల పార్టీ దెబ్బతినేటట్టుగా ఇక్కడ ఆ భంగం అనేటటువంటిది ఉండకుండా మనం చూసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఆర్థికంగా వాడు నష్టానికి గురి కాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవాలి. ఇక రెండో పాయింట్ మనం చూసినట్లయితే కాంట్రాక్ట్ చేసుకున్నప్పుడే ఆ కాంట్రాక్టును చేసుకున్నప్పుడే ఆ కాంట్రాక్టుకు భంగం చేస్తే జరిగే నష్టాన్ని ఊహించినప్పుడు లేదా కాంట్రాక్టు భంగం ఆ నష్టానికి సమీప కారణం అయినప్పుడు నష్టపరిహారం చెల్లించాలి. ఒకవేళ నష్టానికి సుదూర కారణాలు ఉన్నప్పుడు నష్టపరిహారం చెల్లించనక్కర్లేదు. అంటే కాంట్రాక్టు జరుగుతూ ఉన్నప్పుడే ఈ నష్టపరిహారాలకు సంబంధించి ఒకవేళ కాంట్రాక్ట్ భంగం చేస్తే అలాంటి కాంట్రాక్ట్ భంగం వల్ల యువతల పార్టీకి ఆ కాంట్రాక్ట్ భంగం చేయడం వల్లే ఇతనికి నష్టం వచ్చింది, ఆ నష్టం సమీపమైనటువంటి కారణాలకి గనక ఉన్నట్లయితే ఇక్కడ నష్టపరిహారం అనేటటువంటిది చెల్లించాలని అన్నారు. ఒకవేళ అది బాగా సుదూరమైనటువంటి కారణమైతే ఇక్కడ మీకు నష్టపరిహారాలు అనేటటువంటివి చెల్లించని అవసరం లేదు. ఇక మూడవ పాయింట్ మనం చూసినట్లయితే కాంట్రాక్టుకు భంగం వాటిల్లినప్పుడు నష్టపరిహారం కోరే హక్కు నష్టపోయిన వ్యక్తికి ఉంటుంది.
నష్టం కలుగు చేసిన వ్యక్తి నష్టపోయిన వ్యక్తికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. ఎప్పుడైతే కాంట్రాక్ట్ భంగం ఏర్పడుతుందో ఆ కాంట్రాక్ట్ భంగం వల్ల నష్టపరిహారం కోరేటటువంటి హక్కు ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే నా బాధ్యత నేను నిర్వర్తించాను, కానీ అవతల పార్టీ నిర్వర్తించలేదు, కాబట్టి నాకు నష్టం అనేటటువంటిది ఆ భంగం చేయడం వల్ల నాకు నష్టం ఏర్పడింది, కాబట్టి నాకు నష్టపరిహారాన్ని ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అనేటటువంటి అడిగే హక్కు ఈ పార్టీకి ఉంటుంది. అతను కోరినటువంటి ఆ నష్టం కలుగజేసేటటువంటి వ్యక్తి అతనికి నష్టపరిహారాన్ని చెల్లించే బాధ్యత కూడా ఏర్పడుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి ఇంగ్లీష్ వాళ్ళు. డ్యామేజెస్ టు బి అసెస్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రెస్టిట్యూషన్. Damages to be assessed on the basis of restitution. The damages are awarded on the fundamental principle of restitution, which states that the damages should be so awarded so as to put the aggrieved party in a position in which he would have been if the breach had not been committed and the contract could have been performed. The second damages are compensatory in nature, not penal. Compensatory in nature, not penal. The purpose of the damages is to compensate the injured party and not to penalize him. Next, the third damages are not given for any remote or indirect losses. Damages are not given for any remote or indirect losses. Damages are given only for those losses that arise due to breach of contract, that is, those losses that are due to proximate consequence of the breach of the contract. Any loss due to a remote reason is not considered for awarding damages. The fourth principle, duty to mitigate the damages suffered. Duty to mitigate the damages suffered. The plaintiff or the injured party who sues for damages must take all reasonable steps to mitigate the loss caused by the breach of the contract. He is not permitted to claim damages for a loss which he could have avoided reasonable. Similarly, he cannot claim the damages for any loss suffered due to his own neglect. The fifth principle of determining measure of damages is damages are allowed for quasi-contract also. Damages are allowed for quasi-contracts also. The remedy of damages does not differentiate between a contract formed by the parties to the contract and the contract enforced by the law. Therefore, when breach is committed in case of quasi-contracts, say for instance, when the goods are delivered to a wrong person mistakenly and the person refuses to return back the goods to the true owner, the true owner can claim damages. So, the next principle, general damages. General damages are awarded when a loss occurs due to usual course of things in a breach. Next, special damages. It is also
explained in suit for damages. And exemplary damages and liquidated damages. So these are the principles for determining a measure of damages. The liquidated damages the parties to the contract may sometimes determine beforehand the amount of compensation payable in the event of breach. Liquidated damages are the genuine pre-estimate of the probable damage that is likely to result from breach. So next చూడండి తెలుగు వాళ్ళు. కాంట్రాక్ట్ భంగం వల్ల గాయపడినటువంటి వ్యక్తి అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని నష్టాన్ని అంచనా వేయాలి. అంటే గాయపడినటువంటి వ్యక్తి యొక్క అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ నష్టపరిహారం అనేటటువంటిది వేయాలండి. తాను నష్టపరిహారానికి చేసినటువంటి వ్యయాలు కానీ తిరిగి కాంట్రాక్ట్ భంగ కారకుడైనటువంటి వ్యక్తి నుంచి పొందవచ్చు. అంటే ఆ వ్యక్తి ఆ నష్టపరిహారం కోసం దావా వేయినప్పుడు అనేక రకాలైనటువంటి వ్యయాలు తను ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ ఖర్చు అంతా కూడా ఎవరైతే బ్రీచ్ చేశారో ఆ వ్యక్తి నుంచి ఆ నష్టపరిహారంతో పాటుగా ఈ వ్యయాలను కూడా పొందేటటువంటి హక్కు అతనికి ఉంటుంది. ఇక కాంట్రాక్ట్ భంగం వల్ల నష్టపోయిన వ్యక్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించవలసి ఉంటుంది. ఎందుకంటే అవతల పార్టీ ఆ క్యాపబిలిటీ లేకపోవడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల అతను బ్రీచ్ అనేటటువంటి చేయడం జరిగేటటువంటి సందర్భాలు ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో అటు ఆ బాధ్యతతో పాటుగా కొంచెం నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలి అనేటటువంటిది ఆలోచిస్తే అతను ఇంకా కూడా ఆర్థికంగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆ నష్టపరిహారాన్ని కోరుతున్నారో ఆ కోరుతునేటటువంటి వ్యక్తి ఆ నష్టపరిహారాన్ని సాధ్యమైనంత మేర తగ్గించడానికి ఉండేటటువంటి విధంగా తగ్గింపు చేసేటటువంటి విధంగా ఉంటే మంచిది. అలాగే నష్టపరిహార చెల్లింపు అనేటటువంటిది కాంట్రాక్ట్ భంగానికి బాధ్యుడైనటువంటి వ్యక్తిని శిక్షించడం కోసం అయితే మనం ఇందాక చెప్పుకున్నాం ఇండక్టివ్ డ్యామేజెస్లో ఈ శిక్షాపూర్వకమైన అంటే శిక్షతో కూడినటువంటి నష్టపరిహారాలుగా వీటిలో మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే కాంట్రాక్టు భంగం వల్ల వాస్తవ నష్టం ఏమీ లేకపోయినప్పటికీ కూడా పార్టీల హక్కులను అంటే నామమాత్రపు నష్టపరిహారాల్లో ఈ సూత్రం మనం మాట్లాడుకున్నాము. అట్లాగే వస్తువుల అమ్మకము కొనుగోలు కాంట్రాక్టులకు సంబంధించి ఏదైనా నష్టం కనుక వచ్చినట్లయితే ఆ కాంట్రాక్ట్లో నష్టాన్ని ఆ ఒప్పందపు ధర మరియు మార్కెట్లో ఉండేటటువంటి వ్యత్యాసాల ఆధారంగా ఈ నష్టపరిహారం అనేటటువంటిది లెక్కించడం చేస్తారండి. అట్లాగే ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి తేదీన తీసుకునేటటువంటి మొత్తాన్ని వాపస్ చేసేటటువంటి సమయంలో కూడా కాంట్రాక్ట్ భంగం కనుక వాటిల్లినట్లయితే అక్కడ చెల్లింపు వాయిదా తేదీ నుండి ఆ సొమ్ము చెల్లింపు జరిగే వరకు ఉండేటటువంటి అసలు మొత్తాన్ని వడ్డీని కూడా ఇక్కడ లెక్కించి ఆ నష్టపరిహారం అనేటటువంటిది కాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక సేవా కాంట్రాక్టుల విషయంలో యజమాని నిర్ణీత కాలం కంటే ముందుగానే ఉద్యోగిని తొలగించవచ్చు లేదా ఉద్యోగి గడువు కాలం కంటే ముందుగానే తన ఉద్యోగానికి రాజీనామా చేయవచ్చు. ఈ సందర్భంలో యజమాని అయినా ఉద్యోగి అయినా పూర్తి కాంట్రాక్టును కాలంకు మామూలుగా పూర్తి కాంట్రాక్ట్ కాలానికి మామూలుగానే జీతం అనేటటువంటి తీసుకునే ఆధారంగా ఆ నష్టపరిహారం అనేటటువంటిది నిర్ణయిస్తారు. అట్లాగే ఊహాతీతమైనటువంటి జోద సంబంధమైనటువంటి ఆ వ్యవహారాలపై నష్టపరిహారాలు అనేటటువంటి చెల్లింపు ఉండదండి. జోదపు కాంట్రాక్టుల విషయంలో ఇలాంటి నష్టపరిహారాలు కూడా పొందవలసినటువంటి అవసరం లేదు. అక్కడ భంగం కలిగించినప్పటికీ అవి అలాగే ఊహాతీతమైనటువంటి కాంట్రాక్టుల విషయంలో కూడా ఏ విధమైనటువంటి రెమెడీ ఇక్కడ మనం పొందవలసినటువంటి అవసరం లేదు. అలాగే
వస్తువుల్ని చేరవేసేటటువంటి సందర్భాలలో వాహనాలు సకాలంలో రాకపోవడం వల్ల వస్తువు నాణ్యత అనేటటువంటిది కోల్పోవచ్చునండి. దీనికి సరుకు చెడిపోవచ్చు, మార్కెట్ పరిస్థితులు మారవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆ సంబంధిత వ్యక్తి లేదా సంస్థ నుంచి నష్టపరిహారం పొందవచ్చు. అంటే సాధారణంగా సరుకుల్ని మనం దూర ప్రాంతాలకు సప్లై చేసేటటువంటి సందర్భంలో అవి అనుకున్నటువంటి కాలం కన్నా కొద్ది రోజులు ఎక్కువగా ఆ సరుకు చేరవేసేయడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. కొన్ని అనివార్య కారణాలు అవి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఇన్ టైంలోనే కొన్ని సరుకుల్ని మనం అవతల పార్టీ ఉండేటటువంటి మార్కెట్కి చేరవేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే సరుకు లేటుగా మనం మార్కెట్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామో లేదా అక్కడ ఉండేటటువంటి పార్టీకి చేరవేయడం అనేటటువంటి చేస్తామో ఆటోమేటిక్గా పార్టీకి కలిగే నష్టం అనేటటువంటి జరగవచ్చు. లేదా మార్కెట్లో ఆ సరుకు యొక్క విలువ మారిపోవచ్చు, లేదా సరుకు అనేటటువంటి నాణ్యత కోల్పోవచ్చు. ఇవన్నీ కూడా నష్టాల కింద వస్తాయి. కాబట్టి ఆ నష్టాన్ని ఆ సరుకు ఆ వ్యక్తి దగ్గర నుంచి ఆ సంస్థ నుంచి లేదా నష్టపరిహారం అనేటటువంటిది ఇక్కడ పొందవచ్చండి. సో ఈ విధంగా ఈ ప్రిన్సిపల్స్ అనేటటువంటిది ఒక నష్టపరిహారాలని అంచనా వేయడంలో ఈ సూత్రాలన్నీ కూడా మనకి దోహదపడతాయని చెప్పవచ్చును. అలాగే దీంట్లో మనకి కొన్ని డ్యామేజెస్ ఉన్నాయండి. దాంట్లో మనం పెనాల్టీ అండ్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటాము. అంటే శాస్తి పరిహారాలు, అలాగే పూర్వ నిర్ధారిత పరిహారాలు, పెనాల్టీ అండ్ లిక్విడేటెడ్ డ్యామేజెస్. సో ఈ డ్యామేజెస్లోనే మరొక 2 రకాలు ఉన్నాయండి. ఒకటి పెనాల్టీ అండ్ లిక్విడేటెడ్ డ్యామేజెస్. పెనాల్టీ అండ్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ అండి. పెనాల్టీ అండ్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ గురించి మనం సెక్షన్ 74 చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి. అంటే దీన్నే శాస్తి పరిహారాలు అలాగే పూర్వ నిర్ధారిత పరిహారాలు అంటారండి. పెనాల్టీ శాస్తి అండ్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ని మనం పూర్వ నిర్ధారిత పరిహారాలుగా చెప్తాము. ఇక్కడ పెనాల్టీ అండ్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ని కనుక మనం చూసినట్లయితే ద రూల్ ఈజ్ దట్ The rule is that where a sum is named in a contract as the amount to be paid in case of breach, the party suffering from breach is entitled to receive the reasonable compensation not exceeding the amount so named. The named sum constitutes the maximum limit of liability. The court cannot order damages beyond that. The distinction between liquidated damages and penalty has been abolished in India. The courts award reasonable compensation not exceeding the stipulation, that is not exceeding the amount as decided between the parties. The courts knock down agreements which are unconscionable and extravagant. The court has the liquidate to reduce the amount to what appears to be reasonable in the circumstances. Whether or not the party has proved to have suffered actual loss is immaterial. That is the penalty and liquidated damages. సాధారణంగా కాంట్రాక్ట్ భంగం వాటిల్లినప్పుడు నష్టపోయినటువంటి
వ్యక్తి కోర్టులో దావా వేసుకున్నప్పుడు న్యాయస్థానాలు నష్టపరిహారాలను నిర్ణయిస్తాయి. అంటే ఎవడైతే నష్టపరిహారం పొందాడో, బ్రీచ్ జరిగిందో, ఆ నష్టపరిహారం కోసం కోర్టులో దావా వేయడం అనేటటువంటిది వేస్తాడండి. కోర్టులు నష్టపరిహారాన్ని నిర్ణయిస్తాయి. కానీ కాంట్రాక్ట్ కుదుర్చుకునే వ్యక్తులు ఒప్పందం జరిగేటప్పుడే పార్టీలలో ఎవరు కాంట్రాక్టును భంగం చేసినానో ఎంత నష్టపరిహారంగా చెల్లించాలో నిర్ణయించుకోవచ్చు. కాంట్రాక్టు ఒప్పందంలో ముందుగా నిర్ణయించుకున్న ఈ నష్టపరిహారాలను మనం 2 రకాలుగా చెప్పుకుంటామండి. అంటే సాధారణంగా కోర్టు ద్వారా ఈ నష్టపరిహారాలు అనేటటువంటి పొందుతారండి. అలా కాకుండా కాంట్రాక్ట్ జరిగేటటువంటి సందర్భంలోనే ఒకవేళ ఏ పార్టీ అయినా సరే కాంట్రాక్టు తాను నిర్వర్తించలేకపోయినట్లయితే అలాంటి నష్టాన్ని ఆటోమేటిక్గా నష్టపరిహారం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ నష్టపరిహారాన్ని ఏ విధంగా ఎంత చెల్లించాలో వీళ్ళే కుదుర్చుకుంటే, ఒప్పందంలోనే ముందుగానే కుదుర్చుకున్నట్లయితే ఆ విధంగా కుదుర్చుకునేటటువంటి నష్టపరిహారాలని మనం 2 రకాలుగా ఇక్కడ చెప్తామండి. ఒకటి శాస్తి నష్టపరిహారాలు, పెనాల్టీ, అండ్ రెండోది పూర్వ నిర్ధారిత పరిహారాలుగా చెప్తామండి. ఇక్కడ కాంట్రాక్టు భంగపరచడాన్ని నిరోధించడానికి, కాంట్రాక్టుకు సంబంధించిన పార్టీలు భయపెట్టడానికి వాస్తవంగా ఏర్పడే కాంట్రాక్ట్ భంగం నష్టం కంటే చాలా ఎక్కువ మొత్తాన్ని నష్టపరిహారంగా పార్టీల ఒప్పందంలో ఆమోదించవచ్చు. అంటే కాంట్రాక్టు సజావుగా జరగడానికి కానీ, లేదా ఒకవేళ భంగపరిచినట్లయితే బాబోయ్ ఎక్కువ మొత్తం చెల్లించాలని ఆ భయపెట్టేటటువంటి ఉద్దేశంతో కానీ ఇక్కడ కాంట్రాక్ట్ పార్టీల ఒప్పందంలోని నష్టపరిహారాన్ని కాంట్రాక్ట్ పరిహారం కన్నా ఎక్కువగా నష్టపరిహారాన్ని నిర్ణయించుకోవడం అనేటటువంటిది జరగవచ్చు. సో ఆ పార్టీలని భయపెట్టడానికి చాలా ఎక్కువ మొత్తంగా నిర్ణయించేటటువంటి నష్టపరిహారాన్ని ఇక్కడ శాస్తి, పెనాల్టీ పరిహారం, డ్యామేజెస్గా మనం చెప్పుకుంటామండి. అయితే రెండో రకాన్ని మనం చూసినట్లయితే, ఎదుటి కాంట్రాక్ట్ పార్టీలు కాంట్రాక్ట్ భంగం వలన ఎదుటి పార్టీకి కలిగేటటువంటి నష్టాన్ని సమంజసంగా, సహేతుకంగా అంచనా వేసి తమ ఒప్పందంలో పొందుపరిచిన నష్టపరిహార సొమ్మునే పూర్వ నిర్ధారిత పరిహారంగా చెప్తామండి. ఇక్కడ పూర్వ నిర్ధారిత పరిహారం న్యాయసమ్మతంగా, వాస్తవంగా కాంట్రాక్ట్ భంగం వల్ల ఏర్పడే నష్టానికి చాలా సమీపంగా ఉంటుంది. అంటే కాంట్రాక్ట్ పార్టీలు కాంట్రాక్ట్ భంగం వలన ఎదుటి పార్టీకి కలిగే నష్టాన్ని సమంజసంగా, సహేతుకంగా అంచనా వేసి వేయడం, ముందుగానే ఎక్కువగా నిర్ణయించుకునేది శాస్తి. ఇక్కడ కాంట్రాక్టు భంగం జరిగినప్పుడు ఆ భంగం పడేటటువంటి వ్యక్తికి గల నష్టపరిహారాన్ని సహేతుకంగా, ఇక్కడ సమంజసంగా అంచనా వేసి ఆ ఒప్పందంలో పొందుపరుచుకోవడం అనేటటువంటి నష్టపరిహారాన్ని మనం ఆ లిక్విడేటెడ్ డ్యామేజెస్గా ఇక్కడ చెప్పుకోవచ్చునండి. ఇది పెనాల్టీ అండ్ లిక్విడేటెడ్ డ్యామేజెస్కి సంబంధించి ఈ డ్యామేజెస్ అండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్గానే అడుగుతున్నారు. ఓకే, మిగిలినటువంటి డ్యామేజెస్ గురించి, మన రెమెడీస్ గురించి రేపు క్లాసులో మనం మాట్లాడుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.